హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చినందుకు చేరువచ్చిన ప్రియులు అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని స్తోత్రించి ఆరాధించి కీర్తించి కనపరచవలసిన వారిగా ఉన్నారు. మనం అందరము కూడా ఆయన ద్వారా బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఆయన లేకుండా మనము లేము అనే సత్యాన్ని మనము ఎరగవలసిన వారమని ఈ సమయంలో తెలియజేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నా. పాపులను చూచి మత్సరపడకుండా నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి. వీళ్ళారా దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, పాపులను చూచి మత్సరపడకుండా. లోకములో పాపులు ఉంటారు, అలాగే దుర్జనులు ఉంటారు, అలాగే దుష్టులు ఉంటారు. దేవుని వాక్యము సెలవిస్తున్నదేమని పాపులను చూచి మత్సరపడకుండా, దుర్జనులను చూచి వ్యసనపడకుండా, దుష్ట కార్యములు చేయవారిని చూచి వ్యసనపడకుండా అని లేఖనాలు మాట్లాడుతున్నాయి. వాక్య సారాంశము వారిని చూచి వ్యసనపడడం ద్వారా మనకు కలిగే లాభం లేదు. మనం ఎలా ఉన్నాం అనేది మొట్టమొదట మనం ఆలోచించుకోవాలి. అందుకే 23:17 ఏమంటుందంటే, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుగా. కాబట్టి ప్రభు బిడ్డలంగా ఒకవేళ ఇతరులను చూచి మనం మత్సరపడి, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడి, మరి దుర్జనులను చూచి వ్యసనపడి, పాపులను చూచి వ్యసనపడి సమయం పాడు చేసుకునే కంటే వ్యక్తిగతంగా మన మట్టుకు మనము నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అభ్యాసం చేసుకోవాలి. అందుకే సామెతలు 28:14 ఏమి రాయబడిందంటే, నిత్యము భయము కలిగి దేవుని కొరకు నడుచుకునేవాడు ధన్యుడు, తన హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడని రాయబడింది. కాబట్టి ఆలోచిద్దాం. ఇతరులను చూచి మనం వ్యసనపడే కంటే, మనము నీతిమంతులు మనం అనుకునేవాడు అనీతిమంతులు అనుకునే కంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు భయపడి ఆయన్ని వెంబడించవలసిన బాధ్యత మన మీద ఉంది. గ్రహిద్దాం, గుర్తిద్దాం, అలాగుని చేయటానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనందరికీ జ్ఞానోదయం కలిగేసి నడిపించును కాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ ఉదయకాలం నీ మాటలు మాకు ఆశీర్వాదకాలంగా చేయి. వినేవారి హృదయాల్లో అనవసరమైన విషయాల గురించి వ్యసనపడే కంటే, అనవసరమైన విషయాల గురించి మత్సరపడే కంటే, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా, నిత్యము నిన్ను వెంబడిస్తున్నామా లేదా అనే విషయాన్ని ఆలోచించుకోవడానికి సాధించి వాక్యమును ముద్రించారు. మీరే మహిమ పొందారు. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారా గండ్లారా మీరు కర్తను స్తుతించుడి. హృదయ